అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మరియు మీరు మీ యొక్క అభివృద్ధిని చూస్తే చాలా మంది ఈ రోజు మీకు ఈర్ష్యతోటి నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీలో కాలభైరవ రూపం ధరించండి. మీకు ఎటువంటి నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి. బాధ్యతలు కొన్ని పూర్తి చేస్తారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా జరుగుతాయి. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పుష్టి ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశుల్లో కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు తగు విధాలుగా ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇది యొక్క పరిస్థితిని బట్టి మీరు కొన్ని విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు ఏ కొత్త పని చేసినా కూడా ప్రారంభించినా కూడా తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చేసుకోవడం చాలా శ్రేయస్కరం ఈ రాశి వారికి. ఈ రాశి వాళ్ళలో మన సృజనాత్మకత అనేది పనిచేయడానికి మంచి సమయంగా ఉంటుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో అయితే మరి బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు. ఇక కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే అవకాశం అయితే ఉంది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు కూడా చేయకండి. ఈరోజు రాశి ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అయితే మరి అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది. విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారి ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఎక్కువగా మరి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి మహిళలకు అయితే ఎక్కువగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మరి ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి మరి నరదృష్టి కారణంగా ఈ సమస్యలు బాగా వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి ఈ సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా దోష నివారణ చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. మరి దాని కొరకు మరి ఈరోజు మరి ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక దోష నివారణ కొరకు ఈరోజు 75 గ్రాముల యాలకులు, 75 గ్రాముల లవంగాలు తీసుకోవాలి. మరియు 55 గ్రాముల పచ్చకర్పూరం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నవి ఉపయోగించకూడదు. ఆ తర్వాత మరి చిన్న మట్టి కుండను కూడా తెచ్చుకోవాలి బయట నుండి. దాంట్లో వేసేసి చక్కగా పచ్చకర్పూరం కాల్చేటప్పుడు మాత్రము మరి మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ కాల్చాలి. కాల్చిన తర్వాత మరి చక్కగా ఆ కాల్చేంత సమయంలో కూడా బూడిదగా మారేంత వరకు కూడా మహాగణపతి మూల మంత్రము మరి స్తుతిస్తూనే ఉండాలి. ఆ విధంగా బూడిదగా మారిపోయిన తర్వాత ఆ బూడిదను చిటికెడు తీసుకొని ఇంటి గుమ్మం ముందు 6 గంటల సమయం నుండి 7 గంటల 30 నిమిషంల సమయం మధ్యలో ఈ దోష నివారణ పరిహారం చేయాలి సాయంత్రం పూట. కాబట్టి చిటికెడు తీసుకొని చక్కగా ఇంటి గుమ్మం ముందు మరి పోస్తూ మీ సమస్యల గురించి తలుచుకుంటూ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా కనుక దోష పరిహారం చేసినట్లయితే కనుక రాశి వారికి నరదృష్టి అనేది ఏ విధంగా కూడా వేధించదు. ఇక వెంటనే తొలగించబడుతుంది. మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా తొలగించబడతాయి. మరి అప్పుల బాధ కూడా వెంటనే తీరిపోతుంది. మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు మీరు ఎన్ని రకాల సమస్యలు తలుచుకుంటూ వేశారో ఆ యొక్క పరిహారం చేశారో ఆ యొక్క సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి. అన్ని సమస్యలు తీరిపోయి చక్కగా మీకు ఉపశమనం అనేది లభిస్తుంది.
మీకు వెంటనే మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగించబడుతుంది. అప్పుడు మీకు అన్నీ కూడా జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మంచి దోష నివారణ పరిహారము ఇది చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి చక్కగా మరి అన్ని విషయాల్లో కూడా మేలైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మరి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి మరి అనారోగ్యం నుండి బయటపడే మళ్ళీ మార్గాలు లభిస్తాయి. ఉపశమనం పొందగలుగుతారు. మరి ఏమైనా నెగిటివిటీ ఉన్నా ఇంట్లో బయటకు తొలగించబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క దోష నివారణ పరిహారం చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. ఇది మరవకూడదు. ఇలా చేసినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి మరి ఇంట్లో ఉన్న సమస్యలైనా సరే బయట ఉన్న సమస్యలైనా తొలగించబడిపోతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి ఫలితాలను సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి వాతావరణంలో పరిస్థితి కారణంగా కొంత చిన్న పిల్లల్లో అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి వంటి సమస్యలు అయితే బాగా వేధిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం వల్ల ఆనందం పెరిగిపోతుంది. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళ సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అప్పుడు మీకు పెరిగిపోతుంది. ఇక ప్రసంగ ప్రవర్తనక సమతుల్యతను పెంచండి. శత్రు నివారణ జరిగిపోతుంది. ఈరోజు దోష నివారణ కార్యక్రమం చేపట్టడం వల్ల శత్రువులు ఉన్నా కూడా వారి నుండి కూడా మీకు నివారణ మార్గం లభిస్తుంది. వారికి కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వ్యవస్థను బట్టి పనులు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. అనవసరమైనటువంటి విషయాల గురించి, చిన్న విషయాల గురించి పెద్దగా చూసి ఆలోచించి మీరు ఈ సమస్యలను కొంతెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తొందరగానే మరి చెడు పరిస్థితుల నుండి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు మంచి ప్రవర్తనను బట్టి వారి మేలైన ఫలితాలు అయితే అందుకుంటారు. దాంట్లో సఫలీకృతం అయితే అవుతారు తప్పకుండా. మరి ఈరోజు ఈ రాశివారి మాత్రం చూసినట్లయితే కనుక తగు విధాలుగా దోష నివారణ పరిహారాలు చేపట్టడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది విపరీతంగా. దీని కారణంగా ఇక ఉద్యోగస్తులకు విజయం త్వరలో వస్తుంది. విద్యార్థులకు కఠోర శ్రమ అవసరం అవుతుంది. అప్పుడే విజయం సాధించుకోగలుగుతారు. మీ ఆత్మగౌరవం కూడా పెరిగే కొద్దీ మీరు అన్ని పనులలో కూడా ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామితోటి కొంత సమయం గడపడము మీకు చాలా మంచిది. ఈరోజు మీకు మంచి సమయం భార్యాభర్తల మధ్య గడిపే అవకాశాలు అయితే లభిస్తాయి. ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. అధికారులు మంచి పూర్తి మద్దతు అనేది లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తల వ్యవస్థాపకులు తమ అవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఇక ఈరోజు ఆసక్తి అనేది అన్ని విషయాల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆధ్యాత్మికతపై కూడా ఎక్కువగానే ఆసక్తిని కలిగి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారికి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈరోజు అప్పుగా తీసుకున్నటువంటి డబ్బును తిరిగి చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పెద్దల ఆరోగ్య విషయాల్లో తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల మంచి సలహాలను పొందడం మంచిది. మీ భాగస్వామి కొత్త ఉద్యోగాలను ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేటటువంటి విద్యార్థులు కోరికలు తొందరగా నెరవేరుతాయి. తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇది గుర్తించాల్సినటువంటి విషయం. మార్గదర్శకత్వం మీకు చాలా బాగా సహకారం అయితే అందజేస్తుంది. కుటుంబ సమస్యలపై ఇంట్లో పెద్దలతో చర్చించడం అనేది మంచిది. ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తే మేలు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పనిలో పురోగతి అనేది ఉంటుంది. సహోద్యోగుల నుంచి మద్దతు కూడా ఉంటుంది. ప్రేమికుల జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది. స్నేహితుల ఆరోగ్యం ఆందోళన అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. వారికి ఆర్థిక సహాయం చేస్తే మీకు మంచి అంటే శుభప్రదమైన రోజుగా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే వారికి సహాయం చేసేటటువంటి అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి మనసుకు సంతోషంగా ఉంటుంది. ఈరోజు
ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉంటే మాత్రం పరిష్కరించబడడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చింతించకుండా ఉండాలి. లేకపోతే మాత్రం మానసిక ఆవేదన వల్ల నిద్రలేని సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. సామాజిక రంగంలో పనిచేసే వారికి అయితే ఇక మేలు జరుగుతుంది. మంచి పనులు ఉన్నత పరిస్థితినికైతే తీసుకెళ్తాయి. ఆఫీసులో కబుర్లు చెప్పే ఉద్యోగస్తులు ఎక్కువ సమయం వృధా చేసుకోకండి. అవివాహితులకైతే వివాహ ప్రతిపాదనలు అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి మనసులో ఎవరినైతే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారితో వివాహమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో కొన్ని సమస్యలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. దాని కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వాటిని నిర్లక్ష్యం చేయకండి. చికిత్స పొందడం చాలా అవసరం. ఈరోజు ఏ విషయంలో ఆలస్యం చేసినా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం చికిత్స గురించి ఆలస్యం చేయకండి. లక్కీ సంఖ్య 73, లక్కీ కలర్ అయితే తెలుపు. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి. కుంకుమార్చన చేయించుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.